సంజయ్ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు చెప్తున్నాడు, నిద్రని జయించిన అర్జునుడు అడుగగా హృషీకేశుడు కృష్ణుడు రథాన్ని ఇరుసేనల మధ్యలో నిలిపాడు. హృషీకేశుడు ఇంద్రియాలకు అధిపతి. ఆ అధిపతి నరుడి రథపగ్గాలని చేతబట్టి ఉన్నాడు. ఆ నరుడు నిద్రని జయించినవాడట. చీకటి నుండి బయటికి వచ్చే సంకల్పంతో మాయ అనే మత్తులో నుండి నడిచిన నరుడు తన ఇంద్రియాలని పరమాత్మ చేతికిచ్చి నడపమని కోరాడు. ఇక జీవితం అనే యుద్ధానికి సిద్ధపడి బుద్ధి అనే రథాన్ని తీసుకెళ్లి మిత్రుల శత్రువుల మధ్యలో పెట్టమన్నాడు. అలా యుద్ధానికి వెళ్ళగలిగిన వాడికే గీత బోధ జరగబోతోంది. గోవిందుడు తోడు దొరకబోతోంది. ఎవరా శత్రువులు? మూడు లోకాల్ని గెలవగలిగిన మనసులో మాయని తోసి కాని నరుడు గెలవలేని రిపులు ఎవరు? గొంతు చించుకుంటావో గుండె బాదుకుంటావో నడిచే దారి నీ తలపు, నడక మాత్రం నాది. గడిచే కొద్దీ ప్రతి మలుపు చివరికి గమ్యం నాది. మట్టిలో పడినా మాయలో పడినా పైకి లేపే ఊతం నాది. గుండెలో దిగినా కండలే తెగినా నీ ఉనికికి ఊపిరందక నీరసం వస్తే, నా రుజువు చూడలేక రోషం వస్తే, ఇక చాలని పిలిచే పేరు నాదే.